అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొటేల్ ఫామ్ బెటరా డైరీ ఫామ్ బెటరా అనేది మనకు చెప్పాలనుకుంటున్నా. నాకు తెలిసి రెండు బెటరే. ఎవరు పొటేల్ ఫామ్ చేసుకునేటోళ్ళు పొటేల్ ఫామ్ బెటరు, డైరీ ఫామ్ చేసుకునేటోళ్ళకి డైరీ ఫామ్ బెటరు. కానీ డైరీ ఫామ్ ఏంటంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. మనకు తక్కువ అమౌంట్తో మనం చేసుకోలేము. ఒక 10 బర్రెలను తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 10 బర్రెలు తెచ్చుకుంటే అది మినిమం 1 lakh నుంచి 1,50,000 వరకు ఉంటున్నాయి. అయ్యే 15 lakhs అవుతాయి. మనం షెడ్ వేసుకోవాలంటే మినిమం 5 lakhs అవుతుంది. మళ్ళీ దాని చుట్టూ ఫినిషింగ్ గడ్డి ఇదంతా కలిపి 20 to 25 lakhs అవుతుంది. 20 నుంచి 25 lakhs అయితే అవుతుంది 10 నుంచి 15 బర్రెలకి. అదే పొటేలు నువ్వు 50 తెచ్చుకున్నావు అనుకోండి, 50కి షెడ్డు ఇవన్నీ కలిపి 5 నుంచి 6 లక్షల మధ్యన అయిపించుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ పొటేళ్ళకి. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ పొటేలు మనం 3 to 3.5 months పెంచాలి. అప్పటి వరకు మనకి ఎలాంటి ఆదాయం ఉండదు, ఎలాంటిది ఏముండదు. అదొక మైనస్ పాయింట్. ఇందులో డైరీ ఫామ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏ రోజు ఆ రోజు పాలు అమ్ముతాం కాబట్టి ఏ రోజు ఆ రోజు మనకు డబ్బులు కనిపిస్తుంటాయి. ఏ రోజు ఆ రోజు మనకు పైసలు కనిపిస్తుంటే ఎట్టుంటుంది, అది వేరే విధంగా ఉంటుంది. మనకు ఏదైనా ఆపదున్నా కానీ అవి ఖర్చులకు తీర్చుకుంటానికి ఉపయోగపడుతుంది. కానీ ఫోటో ఫామ్లో అది కాదు. ఒకసారి మనం 3 months 3.5 months మనం పెట్టుబడి పెడుతూనే ఉండాలి. వాటికి దానాలు గడ్డి అన్నీ పెడుతూనే ఉండాలి. కూలోళ్ళ జీతగాలు అన్ని ఇచ్చుకుంటూ పోవాలి. తర్వాత 3.5 months తర్వాత మనకు ప్రాఫిట్ వస్తుంది. మంచిగా మనం దగ్గరుండి చూసుకొని చేసుకొని అన్నీ ఏమి చనిపోకుండా దగ్గరుండి అన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా మంచిగా పెంచుకుంటే పొటేల్ ఫామ్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఈ డైరీ ఫామ్లో మైనస్ ఏంటంటే జీతగాడు ఏంటంటే అది ఉదయం 3 గంటల నుంచే పని స్టార్ట్ చేయాలి. ఉదయం 3 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు నాన్ స్టాప్ చేస్తూనే ఉండాలి. మధ్యలో ఒక 1 hour 2 hours ఏదో గ్యాప్ వస్తుంది. ఆ జీతగాడు ఇప్పుడు బీఆర్ఓలను పెట్టుకుంటాం. ఆడు చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి నైట్ ఇంకా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటే నేను ముందు అదే ఫామ్ పెట్టాలనుకున్నా, డైరీ ఫామే తిరిగి అన్నీ ఆలోచించే మళ్ళీ పొటేల్ ఫామ్లోకి వచ్చిన అనమాట. ఈ డైరీ ఫామ్ ఆడగాక ఒక నైట్ వెళ్ళిపోయిందంటే పొద్దున్నే మనం 3 గంటల నుంచి మనం పాలు పింతానికి ఎవడు ఉండడు, గడ్డేస్తానికి ఉండదు, అది కడగాలి. ఆ రిస్క్ మన వల్ల కాదు. ఒక్కరోజు కనుక మనం పాలు పిండకుండా మళ్ళీ పాలు ఆటోమేటిక్గా బర్రెల గురించి మీకు తెలుసు సగానికి సగం పడిపోతాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే పొటేల్ ఫామ్లో అది కాదు. పొటేల్ ఫామ్లో ఇప్పుడు జీతగాలు లేడనుకోండి, జీతగాలు లేకుంటే మనం 2 రోజులని చేసుకోవచ్చు. మన ఓట్లప్పుడు మా జీతగాడు పోయిండు, వస్తని చెప్పిండు, 3 days పోయిండు. అయినా మేము మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. మన పొలంలో మనము మేపుకున్నాము, ఆ గడ్డి తీసుకొని దానా వేసుకున్నాము, అన్నీ మేము దగ్గరుండి చూసుకున్నాం. మనకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. 2-3 రోజుల వరకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పొటేల్ ఫామ్ వల్ల. ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది జీతగాడు ఉన్నా లేకున్నా పొటేల్ ఫామ్ ప్లస్. మైనస్ ఏంటంటే జీతగాడు లేకుండా మాత్రం 1 రోజు 2 రోజులు లేకున్నా మాత్రం డైరీ ఫామ్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి. అలా అని కాదు, డైరీ ఫామ్ పెట్టి మంచి లెవెల్కి పోయిన వాళ్ళు చాలా మంది ఉర్రు, మంచిగా సంపాదిస్తుర్రు. పొటేల్ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి లెవెల్కి వెళ్ళిపోయారు. అందుకని మీరు ఆలోచించి ఏది బెటరు ఏది అనేది ఆలోచించుకొని మీరు మీ ఫీల్డ్కి దిగండి. కొత్తగా పెడతారు కాబట్టి తక్కువ ఖర్చుతో అయితేనే పొటేల్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చుతోటి మనకి ఏ రోజు ఆ రోజు ప్రాఫిట్ కావాలంటేనేమో డైరీ ఫామ్ పెట్టుకోండి. ఈ రెండిట్లలో ఆలోచించుకొని మనకు ఎక్కడ ఏందనే దాన్ని బట్టి మనం కష్టపడే గుణాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచించండి. నాకైతే డైరీ ఫామ్ కంటే పొటేల్ ఫామ్ బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఇబ్బంది ఉండదు, అంత రిస్క్ ఉండదు మనకి. అందుకనే అలా 3 గంటల నుంచే స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ అవసరం లేదు. మనం ఉదయం 7 8 అయినా కానీ మనం పొటేల్ ఫామ్లో గడ్డేసుకోవచ్చు, చేసుకోవచ్చు. సాయంత్రం 2 hours ఉదయం సాయంత్రం 2 hours కష్టపడితే పొటేల్ ఫామ్ ఏం కాదు. నాకు తెలిసేదని నేను తిరిగినా కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. మా ఫ్రెండ్స్ కూడా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా మంచి సక్సెస్ అయ్యారు. కాలేదని చెప్పట్లేను, కానీ అమౌంట్ పరంగా అంత పెట్టలేము కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుద్యోగులు అంత పెట్టలేరు. అందువల్ల తక్కువ అమౌంట్తో మీకు కావాలనుకుంటే పొటేల్ ఫామ్ పెట్టండి. ఎక్కువ అమౌంట్ ఉండి మంచిగా చేసుకోదలుచుకొని దగ్గరుండి కష్టపడి మా ఓన్గా మేము ఫ్యామిలీ మొత్తం కష్టపడతాం అనుకుంటే డైరీ ఫామ్ పెట్టండి. రెండింటి వల్ల లాభాలే ఉన్నాయి. ఎక్కువైతే నాకు తెలిసి పొటేల్ ఫామ్ బెటర్ అనుకుంటున్నా. మీరు కూడా నా వీడియోస్ ఇలాగే ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకు 3 monthsకి ఒకసారి పొటేల్స్ అమ్మినా కానీ మంచి లాభం వస్తుంది. అట్లా చూసుకున్నా కానీ మనం వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ మనమే బెనిఫిట్ ఎక్కువ, రిస్క్ లేకుండా. అందుకనే ప్లీజ్ సపోర్ట్ చేయండి, పొటేల్ ఫామ్ పెట్టండి.